హాయ్ ట్రేడర్స్, ఇది నా ఫస్ట్ లాంగ్ ఫార్మాట్ వీడియో యూట్యూబ్లో. నేను 2020 నుంచి ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ట్రేడింగ్ చేస్తున్నప్పుడు అనుకునేవాడిని, యూట్యూబ్ ఛానల్ పెడితే అందరిలాగా మాత్రం సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ వీడియో, ట్రెండ్ లైన్ వీడియో, హౌ టు డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో, హౌ టు డ్రా ట్రెండ్ లైన్స్, ఇవి మాత్రం చేయకూడదు. నాలెడ్జ్ వేరేవి ఎవరికి తెలియనివి చేయాలి అని అనుకునేవాడిని. కానీ ఫస్ట్ నేను చేస్తున్నదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఫస్ట్ మనకు కావాల్సింది వచ్చి టైం ఫ్రేమ్. అందరూ 5 మినిట్స్, 15 మినిట్స్, 1 మినిట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి ఇస్తారు. తెలియాల్సింది ఏంటంటే, అందరికీ తెలిసింది ఎప్పుడు జరగదు స్టాక్ మార్కెట్లో. అందరూ చూడగలుగుతున్న వ్యూని ఇప్పుడు నేను కాల్ సైడ్ మార్కెట్ వెళ్తుంది అని అంటే అందరికీ కాల్ సైడే కనిపిస్తే అది కాల్ సైడ్ ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు నాకు పుట్ సైడ్ కనపడింది, అందరికీ ఇంకా ఇది ఫాలో అయిపోతుంది, పుట్టు సపోర్ట్ బ్రేక్ అయిపోతుంది అన్నప్పుడు ఇంకా సపోర్ట్లోకి ఇంకా కాల్ బై చేసే వాళ్ళు ఎందుకుంటారు? ఫస్ట్ స్టాక్ మార్కెట్లో ఉండేది ఏంటంటే, అందరికీ కనపడే వ్యూలో 90% అలా వెళ్ళదు. ఇప్పుడు నేను నేర్చుకున్న నాలెడ్జ్లో, నేను వెతికిన యూట్యూబ్ వీడియోస్లో కానీ బయట ఎక్కడ చూసినా మెయిన్ మ్యాటర్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్. లేదు 1 అవర్ టైం ఫ్రేమ్, డే ప్రీవియస్ డే, పీడిఎల్, పీడిహెచ్, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో అని చెప్తూ ఉంటారు. ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, అవన్నీ అందరికీ తెలుసు. అంటే దీనిలో ఇప్పుడు నేను చెప్పేది ఎవరికి తెలియదు అని కాదు, కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనుకుందాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్, ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇక్కడ ప్రీవియస్ డే సపోర్ట్ ఉంది, ఇక్కడ ప్రీవియస్ డే రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ ప్రీవియస్ డే సపోర్ట్ బ్రేక్ అయింది, మార్కెట్ ఫాల్ అయింది. ఓకే, ఇలానే జరుగుతుందా? ఇప్పుడు ఇలానే జరుగుతుంది అని అంటే, ఇప్పుడు ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ఇప్పుడు ఇలా ఉంది. ప్రీవియస్ డే హై, లో బ్రేక్ అయింది, సపోర్ట్ బ్రేక్ అయిపోయింది, మార్కెట్ ఫాల్ అయిపోయింది. ఇలా ఇంత ఈజీ అయితే ఇంకేముంది? అందరూ ఇంకా ట్రేడింగ్. ఇప్పుడు ప్రీవియస్ డే సపోర్ట్ పైకి వచ్చింది, 15 మినిట్స్ అంటారు. కానీ ఇదే జరిగితే ఇంక అందరూ సపోర్ట్ దగ్గర బై చేసుకునేసి రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేసుకునేస్తారు. కానీ అది కాదు పాయింట్. స్టాక్ మార్కెట్లో మనము చూడాల్సింది 90% జనాలకి, ట్రేడర్స్కి కనిపించేది, బిగ్ ప్లేయర్స్ కానీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కానీ థింక్ చేసేది, ట్రేడర్స్ అందరూ ఎక్కడ బై చేస్తారో అక్కడ సెల్ చేస్తారు. ఇది 90%. కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ చూడాల్సింది వచ్చి టైం ఫ్రేమ్. నేను చెప్పే బెస్ట్ అండ్ సీక్రెట్ టైం ఫ్రేమ్ ఏంటంటే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి 30 మినిట్స్ టైం ఫ్రేమ్. అందరూ 5 మినిట్స్లో చూస్తారు, 15 మినిట్స్లో చూస్తారు, 1 మినిట్లో చూస్తారు. డే టైం ఫ్రేము 1 అవర్లో చూస్తారు. నాకు ఎక్కువ యూజ్ అయ్యేది, కరెక్ట్గా వర్క్ అయ్యేది, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 30 మినిట్స్ టైం ఫ్రేమ్. మీరు ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది వచ్చి, చార్ట్ ఓపెన్ చేయగానే, నేను నిఫ్టీ 50లో నేను ట్రేడ్ చేస్తాను కాబట్టి నిఫ్టీ 50లో చెప్తున్నా. మీరు ఫస్ట్ చార్ట్ ఓపెన్ చేయగానే నిఫ్టీ 50లో చార్ట్ ఓపెన్ చేయగానే 30 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇప్పుడు మీకు ఇంకో సీక్రెట్ చెప్తాను. ఫస్ట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇస్తే
బెస్ట్ టైం ఫ్రేమ్ టు డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అది చూడండి. సపోర్ట్, రెసిస్టెన్స్. ఓకే, ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ బ్రేక్ అయింది, రివర్సల్ సైన్ ఇచ్చింది, ఇక్కడ పుట్ బై చేసిన ఫాల్ అయింది. ఇంత ఈజీ అని కనిపిస్తుంది, కానీ దీనిలో చాలా మళ్ళీ మనం ఆప్షన్ బయింగ్ చేసేకి చాలా రీజన్స్ కావాలి, అది వేరే. ఫస్ట్ చార్ట్ని మనం ఈజీగా ఒక పర్ఫెక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలంటే బెస్ట్ వచ్చి 30 minutes టైం ఫ్రేమ్. దీంతో ట్రై చేయండి, మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చి మీకు ఇంకొక విషయం చెప్తాను. అందరూ ఇదే ఇక్కడ విక్ వచ్చింది, బాడీ వర్క్, విక్ టు బాడీ, ఇది సపోర్ట్ డ్రా చేసుకుందాం. ఇక్కడ సపోర్ట్ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ వచ్చింది, ఇక్కడ డ్రా చేసుకున్నాం సపోర్ట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇలానే అనుకుందాం, ఇక్కడ నేను సపోర్ట్ డ్రా చేసుకున్నాను, ఇక్కడ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాను. ఈ 2 days రెసిస్టెన్స్ సపోర్ట్ డ్రా చేసుకొని నేను 26th ఫిబ్రవరి ట్రేడ్ చేయాలనుకున్నాను. ఇక్కడ రెసిస్టెన్స్కి రాలేదు, సపోర్ట్కి రాలేదు, నేను ఎలా ట్రేడ్ చేయాలి? మీరు చెప్పచ్చు, బ్రో మీకు ఇక్కడ కనిపించట్లేదా సపోర్టు అని. ఇప్పుడు ఇక్కడ నేను సపోర్టు డ్రా చేశాను కదా, మళ్ళీ ఇక్కడ విక్స్ వచ్చింది, ఇక్కడ విక్ వచ్చింది, ఇక్కడ ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళింది. 30 minutes అంటే ఇక్కడ ఒక 650 క్వాంటిటీ హోల్డ్ చేసేవాళ్ళు అసలు ఇక్కడ హోల్డ్ చేయలేరు. సపోర్ట్ కింద కనీసం ఒక 10-20K లాస్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సపోర్ట్ అన్నప్పుడు బై చేసినప్పుడు మనం ఇక్కడ హోల్డ్ చేయడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. కాబట్టి మనము దీన్ని ఎలా డ్రా చేసుకోవాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఫస్ట్ ఇలా కాదు, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్. వీటితో పాటు మీరు చూడాల్సింది ఏంటంటే, మీకు 30 minutes టైం ఫ్రేమ్లో కనపడేది వచ్చి ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాము, ఇక్కడ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ డే ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, కరెక్ట్గా మన రెసిస్టెన్స్ వర్క్ అయింది, ఇక్కడ ఫాల్ అయింది. ఓకే, మీరు దీన్ని క్యాప్చర్ చేయలేదు, ఈ మూవ్ని క్యాప్చర్ చేయలేదు. ఓకే, సపోర్ట్లో బై చేద్దాం అనుకుంటారు. సపోర్ట్ అంటే ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చే వరకు వెయిట్ చేద్దాము, వెయిట్ చేసి ఇక్కడికి వచ్చాక బై చేద్దాం అనుకుంటాం. కానీ ఇక్కడే సస్టైన్ అయ్యి మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయ్యింది. అక్కడ ఎందుకు సస్టైన్ అయ్యింది అంటే, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది వచ్చి ఈ 30 minutes టైం ఫ్రేమ్లో, 30 minutes టైం ఫ్రేమ్ కాదు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో మెయిన్ ఇంకోటి ఏంటంటే, లో హై కాకుండా మధ్యలో కొన్ని ఉంటాయి. అవి ఏంటివంటే, మార్కెట్ ఫాల్ అయిందా, సస్టైన్ అయ్యింది, ఫాల్ అయింది. ఇప్పుడు మీరు చూడాల్సింది ఈ 30 minutes టైం ఫ్రేమ్లో మీకు ప్లస్ అయ్యేది వచ్చి, ఇక్కడ మీరు సపోర్ట్ ఒకటి గమనించారా, ఇక్కడ 1, 2, 1 hour, 1.5 hour, 2 hours, 2.5 hour మార్కెట్ సస్టైన్ అయ్యి ఈ సపోర్ట్ బ్రేక్ చేసింది, మార్కెట్ ఫాల్ అయింది. ఇక్కడ చూడండి, ఇలా డ్రా చేసుకోవాలి సపోర్ట్ని. ఇది కాదు సపోర్ట్, ఇది మెయిన్ సపోర్ట్. ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత ఇది మళ్ళీ రెసిస్టెన్స్ అవ్వాలి. ఆ తర్వాత రోజు ఏమైంది, ఈ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేయాల్సింది చేయలేదు, బ్రేక్ అయిపోయింది.
బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇంత స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ అవ్వడం వల్ల మళ్ళీ ఇది సపోర్ట్గా యాక్ట్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ట్రేడ్ చేసి ఉంటే హ్యూజ్ పాయింట్స్ క్యాప్చర్ చేయగలుగుతారు. అదే పాయింట్ ఇలాగ సపోర్ట్ ఇక్కడ చూడండి, ఈ సపోర్ట్ ఎలా వర్క్ అయిందో 1 2 3 4 5 6 6 into 3 1.8 అవర్స్ 1.8 అవర్స్ మీకు అక్కడే సస్టైన్ అయింది. ఆ తర్వాత మార్కెట్ చూడండి 1 2 3 4 5 6 ఇలా అదే సపోర్ట్ చూడండి రెసిస్టెన్స్గా ప్లే అయింది. ఇవి మీకు 30 మినిట్స్లో కనిపిస్తాయి. మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలా కంటే ఈ వ్యూ చూడడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది ట్రేడ్ ఎలా చేయాలి, సపోర్ట్ బ్రేక్ అయిందా లేదా అని. ఇప్పుడు అదే రెసిస్టెన్స్లో కూడా తీసుకుందాం. ఇప్పుడు 1 2 3 4 5 అందరూ ఇక్కడ సపోర్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ గీయచ్చు. ఇది కాదు రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్సే, కానీ దీనికంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చి ఇలా రెసిస్టెన్స్ మీరు చూడగలిగితే 1 2 3 4 2 అవర్స్ సస్టైన్ అయిన 2 అవర్స్ ఒక జోన్లో సస్టైన్ అయ్యి బ్రేక్ అయిపోయింది. ఆ తర్వాత చూడండి, ఈ జోన్ పైకి వెళ్ళలేదు, ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. ఈ విక్స్ అంత పవర్ఫుల్. ఆ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఇంతసేపు మార్కెట్ సస్టైన్ అయ్యి మళ్ళీ బ్రేక్ అయిపోయింది, రిటర్న్ వెళ్ళింది, సస్టైన్ అవ్వలేదు, బ్రేక్ అయిపోయింది, మార్కెట్ ఫాల్. సేమ్ రెసిస్టెన్స్కి వచ్చి ఇలా రెసిస్టెన్స్ ఇలా బై సపోర్ట్. ఇలా మీరు ఈ వ్యూలో ఈ టైం ఫ్రేమ్లో మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోగలిగితే ఇంకొంచెం యాక్యురేట్గా చార్ట్ని చూడొచ్చు. ఫర్దర్ వీడియోస్లో లోయర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ ఎలా చేయాలి, ఎప్పుడు బై చేయొచ్చు, ఎప్పుడు సెల్ చేయొచ్చు అని ఫర్దర్ వీడియోస్లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.